ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన అతను చేయటంతో ఎలా అనిపించింది మీకు? ఆ కంఫర్ట్‌నెస్ గాని, అతను డైరెక్టర్‌గా అతను చేయాలనుకున్న పని కరెక్ట్‌గా చేశాడంటారా? డెఫినెట్‌గా సార్. ఆయనకి అంటే క్లారిటీగా ఉండింది. హ్మ్. ఏం జేయాలి సీను, ఎంత వరకు దీంట్లో ఎమోషన్ తీయాలి, ఎంత వరకు ఒద్దు. హ్మ్. సో, ఫస్ట్ డేనే నాకు కొంచెం మీటర్‌లో జెప్పారు. నేను అప్పటివరకు కొంచెం హైపర్ జేషున్నాను. హ్మ్. హైపర్‌గా లైక్ హ్మ్. మనకు సినిమాలో ఎలా ఉంటది? ఏరా ఇలా అనుకుంటా ఆ! అలా ఉంటాయి గదా! హ్మ్. అలా జేషున్నాం. ఇప్పుడు ఈయనకేం గావాలో లైక్ నాకు ఆడిషన్‌లో చేయించుకున్నా, నాతో చేయించుకున్న సీను కొంచెం ఎమోషనల్ సీను. హ్మ్. కామెడీ సీన్ గాదు. కానీ ఫస్ట్ డే మేము స్టార్ట్ జేసింది చిన్న కామెడీతో స్టార్ట్ జేశాం. సో, అది ఎ ఎంత మీటర్‌లో గావాలనేది ఆయన నాకు ఫస్ట్ డేనే బాగా ఫిక్సప్ జేశారు. హ్మ్. ఇది ఇంతే గావాలి నాకు. ఇంతకంటే దాని నుంచి అసలు బయటికెళ్తే ఆయన చెప్పేవాళ్ళు ఇది ఆర్టిఫిషియల్‌గా వస్తుంది. వద్దొద్దు. నాకు నేచురల్‌గానే గావాలి ఇంతే. సో, నేను చాలా నేచురల్‌గా బయట ఎలా ఉంటానో ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చూజ్ చేసుకున్నప్పుడు, సార్. ఇలాంటి క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు, హ్మ్. మీరన్నిటిని ఎక్కడి నుంచో రిఫరెన్స్ తీసుకున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు ఈ అంజలి క్యారెక్టర్‌నో, శ్రీతేజ్ క్యారెక్టర్‌నో సార్. ఎక్కడి నుంచి రిఫర్ చేసుకున్నారు? నేనా? హ్మ్. నేను అచ్చా! ఒరిజినల్‌గా ఫ్రెండ్స్ లేరు గదా! హ్మ్. యాక్చువల్‌గా ఇమాజినేషనే సార్ నిజం జెప్పాలంటే. హ్మ్. ఇమాజిన్ జేసుకున్నాను. హ్మ్. అంటే చిట్టి అనే నేనే చిట్టినని నమ్మి, హ్మ్. నా కథే, నా ఊరే, మా వాళ్ళే అని నమ్మి దాన్ని డైజెస్ట్ చేసుకొని నేను దాన్ని ఓన్ చేసుకున్నాను సార్. అంతేగాని ఒరిజినల్ లైఫ్‌లో నాకు నిజంగా లేరు. అదే. అంటే ఒక వయస్సుని రెగ్యులర్‌గా మీరు కలవలేరు. అదే అంటున్నా. సో, అది లేరు. కాబట్టి నేను ఓన్ చేసుకున్నాను. ఓన్ చేసుకొని ఇప్పుడు నిజంగా వేశ్య అనొచ్చా? వేశ్య అనకూడదా? అనొచ్చు సార్. అనొచ్చు. అనొచ్చు. అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ అనొచ్చు. వ్యూలో 100% అనొచ్చు. అదే. దాని తప్పులేదు. హ్మ్. ఇప్పుడు మనం ఎలాగైతే ఓ బిచ్చగాడిని బిచ్చగాడు అంటాం. ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు కాబట్టి. అలాగే ఆవిడ చేస్తుంది ఆ పని. అవును. సో, ఆవిడ అనొచ్చు. దానికి తప్పేం లేదు. దానికి ఇంకో పదం సాఫ్ట్ పదం ఎక్కడ వెతుకుతాం సార్? అదే అందుకని. మనకు తెలిసిన పదం అదే కదా! అదే. మనకపోయినా బయట అనేస్తాం. అనేస్తారు. అంతే. ఇంకా చాలా పదాలున్నాయి. నేను అవును. చెప్పాలంటే ఒక 10 అవును. చెప్పగలను నేను. బట్ అవసరం లేదు. అవును సార్. కరెక్ట్. అయితే ఇప్పుడు భాష ఇప్పుడు నాకు డౌట్. సార్. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి మీకెవరు అంతకుముందు సీనియర్ ఆర్టిస్టులు గాని, లేరు సార్. మీ ఫ్యామిలీలో గాని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేరు. లేరు సార్. ఒక్కసారిగా మీరొచ్చినప్పుడు సార్. ఎలా అనిపించింది? మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారు? సార్ నాకొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే, ఫస్ట్ సినిమా ఆడిషన్ అన్నా కదా! అదొచ్చిన తర్వాత నేను చెప్పాను. సెలెక్ట్ అయ్యాక చెప్పాను. అప్పటి వరకు నేను ఎక్కడికి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారేమో అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు. హ్మ్. హ్మ్. ఏదో ఆడుకోవడానికి ఆడుకోవడానికి వెళ్తున్నాడు. ఇంత టైం వెళ్తున్నాడు ఏంటి సర్లే అనుకున్నారు. నేను అసలు అంతగా కూడా వెళ్ళను బయటికెళ్ళను. ఇప్పుడు కూడా వెళ్ళను ఎక్కువ. సో, సెలెక్ట్ అయ్యాక షూటింగ్ ఇంకా 15 డేస్, 10 డేస్ ఉన్నప్పుడు చెప్పా ఇంట్లో. ఇలా ఒక సినిమానా? హ్మ్. నీకు అది ఇది అంటే మా డ్యాడీ ఎక్కువ సర్ప్రైజ్ అవ్వలా. హ్మ్. మా మదర్ ఎక్కువ సర్ప్రైజ్ అయ్యారు. మా ఫాదర్ ఎక్కువ సర్ప్రైజ్ అయ్యకుండా అప్పుడు మేము చిన్న ఇంట్లో ఉండేవాళ్ళము. నైటు నేను పడుకున్నాను అనుకోని మా ఫాదర్ మా మదర్‌తో చెప్తున్నారు. ఏంటంటే, అంటే అది బ్లడ్‌లోనే ఉంది అన్నారు. బ్లడ్‌లోనే అంటే ఏంటి అని అనుకున్నాను నేను. బ్లడ్‌లో ఏంటంటే మా ఫాదర్ నేను పుట్టకముందు ఆల్మోస్ట్ 300+ నాటకాలు చేశారాయన. స్టేజ్ ఆర్టిస్ట్. అది పౌరాణికం. కృష్ణుడుగా, సిద్ధప్పగా ఆయన ఫేమస్ అంట. ఓహ్! ఆయన ఆ నాటకం వేస్తున్నారంటే అప్పటి వరకు పడుకున్న వాళ్ళు లేచి అదొక్కటి చూసి ఆ క్యారెక్టర్ చూసి పడుకునేవాళ్ళంట. అంటే పద్యాలు పాడుతూ ఆయన చేస్తూ అది చూసేవాళ్ళంట బాగా. అది నాకు తెలీదు. ఎప్పుడు ఆ ప్రస్తావన రాలేదు. మా డ్యాడీ ఎప్పుడు చెప్పలేదు. సందర్భం రావాలి కదా! తర్వాత నేను మా మదర్‌ని అడిగా. ఇలా ఏంటి డ్యాడీ ఇట్లా అంటే, అవును అప్పుడు తాతయ్య పెళ్లి కాకముందే మానేయమన్నారు. మానేసి ముంబైకెళ్ళి ఫ్యాషన్ డిజైన్ నేర్చుకొని అక్కడ సెటిల్ అవ్వమన్నారు. అక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తాయి. నాటకాల్లో ఏమొస్తాయి డబ్బులు అని మానిపించి తిడితే ఆయన వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి 2, 3 ఇయర్స్ అది అక్కడ నేర్చుకొని ఆయన ఒక ఫ్యాషన్ డిజైనర్ అయ్యి అప్పుడు పెళ్లి చేసుకున్నారంట మా మదర్‌తో. సో, అది నాకు తెలీదు. నాకు తర్వాత తెలిసి షాక్ అయ్యాను నేను. మీరు లోకల్ హైదరాబాదీసా? లోకలే సార్. యాక్చువల్‌గా నేను ఫస్ట్ ముంబైలో ఉండేవాడిని. చెప్పాను కదా! డ్యాడీ బిజినెస్ అదే నాకు అదే పాయింట్ వస్తుంది. చిన్నప్పుడు నేను అంటే 6 మంత్స్ నా ఏజ్ అప్పుడు ముంబైలో ఉన్నా. మళ్ళీ 4th క్లాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్‌లో. అంటే ఒక 4, 5 ఇయర్స్ మీరు ముంబైలో అంతే ఉంటారు. సార్. అంతే సార్. కరెక్ట్. ఓకే. మీ డాడీ ఫ్యాషన్ డిజైనర్. 4, 5 ఇయర్స్ కాదు 9 ఇయర్స్. అదే 4th క్లాస్ అంటే 9 ఇయర్స్. 9 ఇయర్స్. మీ ఫాదర్ పేరండి? ఫాదర్ పేరు షేక్ వలీ. షేక్ వలీ. అసలుకి మీ బ్లడ్‌లో నిజంగా కూడా ఉండింది. లేకపోతే సార్ అంత ఈజీగా మీరు ఇట్లా చేస్తా ఉంటారు కదా! ఈజీగా ఏం రావు. అదే. తర్వాత అందుకే సపోర్ట్ చేశారు బిగినింగ్‌లో నన్ను. చేశారు. అదే సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం కదా! ఇప్పుడు నాటకాలు వేసినప్పుడు ఏమి రాదని మీ నాన్నని పంపిస్తే మీ నాన్న కూడా అట్లానే ఫీల్ అయ్యాడు. కానీ ఆయన అర్థం చేసుకున్నాడు కళని. ఆయనకి ఇప్పటికీ హార్మోని కానీ అవన్నీ చాలా ఇష్టం. అంటే కళ పట్ల ఆయనకి వాళ్ళకి ఆ నాటకాల్లో అవన్నీ ఉండేవి కదా! ఉండేవి. సో, ఆయన ఫస్ట్ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు. అది ఫ్లాప్ అయినప్పుడు భయపడ్డారు. ఎందుకంటే నేను ఒక్కడినే కొడుకుని. బ్రదర్ సిస్టర్స్ లేరు. సో, ఒకడే వీడేంటి మనకు సినిమాలు మన వల్ల అవ్వదేమో అని ఆయన అనుకున్నారు. అందరిలాగే అనుకున్నట్టే. మనకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా! అప్పుడు నేను స్టడీస్ చదువుకోమని ఇన్సిస్ట్ చేశారు బాగా. అప్పుడు నేను సరే అది చేస్తూనే ఎక్కడైనా తెలిస్తే ఒకరిద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవడంలో వాళ్ళు ఎక్కడైనా ఆడిషన్ ఉందంటే వెళ్ళేవాడిని అప్పుడు. అలా మైమ్ వయసుకి వచ్చానికి
టైం పట్టింది నాకు, మధ్యలో నేను ఎక్కువ ఏం చేయాలి, 3-4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది కరెక్ట్గా. వస్తుంది కరెక్టే, కానీ ఇప్పుడు ఏదైనా కూడా కేకాకి ఎన్ని రోజులు చేశారు మీరు వర్క్? ఆల్మోస్ట్ 30 days చేసి ఉంటాను సార్. 30 days. డబ్బులు ఇచ్చారా మీకు? ఇచ్చేది సార్ 11,000. అది మీకు తెలిసే ఉంటుంది. 11,000 లెక్క తెలుసు నాకు. చెక్ అది 11,000. హీరోకి అంతే, నాకంతే, కొంతమందికి ఎవరికైనా 11,000. ఆ చెక్ ఫోటో నా దగ్గర ఇప్పటికీ ఉంటుంది. ఉంటుందా చెక్ ఫోటో? చెక్ మార్పించేశాను, చెక్ ఫోటో పెట్టుకున్నాను. చెక్ మాత్రం ఫోటో ఉండింది. ఆ ఫోటో ఒకసారి పంపించండి నిజంగా. పంపిస్తాను. ఫెంటాస్టిక్. అంటే మెమరీ అంటే ఊరికే ఇక్కడ దాకా ఇంత జర్నీ ఎవరికి జరగలేదు అని చెప్పడానికి నా ఉద్దేశం. అదే సార్. తేజ గారి దగ్గర కొడతారా, తడలు తింటారంటే సరిగ్గా చేయకపోతే కొడతారో తిడతారే. అదే అంటా సార్, నన్ను ఎవరైనా అడిగితే కూడా కొడతారా, తిడతారంట కదా, కొడతారంట. చేయకపోతే మీకు ఎన్నిసార్లు పడ్డాయి దెబ్బలు? ఒక్కసారి కూడా పడలేదు సార్. ఒకసారి కూడా పడలేదు. యు ఆర్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్. నేను నవదీప్ గారు అలా ఉన్నారు కొంతమంది. ఒక్కటి కూడా పడలా, అసలు తిట్టు కూడా పడలేదు నాకు కనీసం. తిట్టు అంటే చాలా అలర్ట్గా ఉండేవాడిని. అంటే అదే మీ పని ఏందో మీకు క్లారిటీ ఉండేది. ఆయనతో సరదాగా మీలాగా ఉన్నారు అంతే, ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయాలి అసలు. ఆయన పొగడ్డం అవసరం లేకుండా వేరే వాళ్ళు వచ్చి పొగుడితే ఆయన ఇంటి ఇలా పొగుడుతుండే. అవునా సార్, అదే మీతో ఏదైనా అవకాశం కోసం పొగుడుతుండొచ్చు అనేవాడిని. డైరెక్ట్ ఫీల్ అయ్యేవాడు కాదు. సినిమా మేము చూశాక చెప్పాను, బాలేశ్వర్ సినిమా అన్న. కరెక్ట్ అనేషా, బాలేశ్వర్ సినిమా ఏంటి ఇలా ఉందన్న. హే లేదు నీకు తెలీదు, బాగానే ఉంటుంది అన్నారు. లేదు సార్ ఇదేదో నాకే నచ్చలేదు సార్ అన్నారు. నాకు తెలియదు అప్పుడు, అనకూడదని కూడా తెలియదు చెప్పేసా. అయితే తర్వాత చాలా కొంచెం ప్రాబ్లం అయింది సార్ నాకు. తర్వాత మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. లైక్ ఆయన గుడ్ మార్నింగ్ చెప్పడాలి ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఆయన వస్తే లేచి నిలబడ్డాలి అవి కూడా ఇష్టం ఉండేది కాదు. నేను అలాగే ఉండేవాడిని. తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఒక రోజు ఒక కెమెరామ్యాన్కి నేను గుడ్ మార్నింగ్ చెప్పలా. అంటే రోజు అందరం చూసి నేను చెప్పేవాడిని. ఒకరోజు నేను సీన్లో పడిపోయి చెప్పకపోతే ఆయన ఫీల్ అయిపోయారు. చాలా ఫీల్ అయిపోయి ఏదో ఫిష్ లెన్స్లు ఏవో అలాంటివి అంటే చాలా ఇంత దగ్గరగా పెట్టారు. పెట్టి అసలు కదలకూడదన్నమాట. నేను ఇక్కడ హీరోని చూడాలి, ఇక్కడ ఇంకో ఆర్టిస్ట్ ఇక్కడిక్కడే చూడాలి. నాకు కష్టమైపోయింది బాగా. ఇక్కడ ఎలా చూడాలి అసలుకి, కావాలని అలా పెట్టి ఆయన కొంచెం టార్చర్ పెట్టండి. కావాలనే పెడితే అప్పుడు డైరెక్టర్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పలేదా, ఫీల్ అయ్యాడే ఆయన అంటే. అవునా, ఓహో. అప్పుడు ఫిక్స్ అయిపోయా, ఓకే ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ చెప్పాలి అందరికీ. షూటింగ్కి వెళ్ళిపోయి అంటే కొన్ని తర్వాత నేర్చుకున్నాను. అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను సార్. కానీ మీ అప్పుడు స్వతహాగా ఉండే ఒక స్వభావాన్ని కోల్పోతారు కదా. కోల్పోయానంటే ఇప్పుడు కూడా పర్సనల్ ఫ్రెండ్స్ దగ్గర అలాగే ఉంటాను సార్. ఇక బయట ఇండస్ట్రీలో ఉండాలి, తప్పదు. అంటే ఏం లేదు, ఇప్పుడు కూడా ఎలా ఉంటానంటే నేను నాతో మాట్లాడితే మీకు అర్థమైపోతుంటుంది. మీరు నచ్చలేదు అనుకోండి, నేను నచ్చలేదని చెప్పను. మీరు నాకు నచ్చారనుకోండి, నచ్చనని చెప్తాను. అంతవరకు క్లారిటీ తెచ్చుకున్నా. భజన మాత్రం చేయను. మీరు సూపర్ సార్ అసలుకి, అది మాత్రం చేయను. అది చేయకూడదు, దేనికంటే తెలిసిపోతుంది. అదే సార్. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిదానికి ఎక్స్పెక్ట్ చేస్తాను. అవును సార్, లేదు అది మాత్రం చేయను. నిజంగా మీరు నచ్చితే, ఇందాక మీరు చెప్పినట్టు నాకు మీ ఇంటర్వ్యూ నచ్చింది, అప్పుడే చూశాను సార్ అని చెప్పాను మీకు. మీరు ఏమైనా అనుకుంటారా, అయ్యా నీకు తెలీదా, ఎందుకంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్ అయి ఉంటారని నాకు ఆ ఇంటర్వ్యూతో తెలిసింది. లేకపోతే అంత ఈజీ కాదు చేయడం. ఎవరికి నేను కూడా మీలాగనే అదే సార్ అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మనుషుల్ని చూస్తా పెరిగితేనే మనకి కూడా సమాజం తెలిసింది. ఏది మనం ఎక్కడికి ఎవడో తోపు ఇక్కడ ఏం లేదు, అందరూ ఒకటే. మీరు చూసిన ఇంటర్వ్యూ గురించి చెప్పారు, అంతే సింపుల్. అది హానెస్ట్గా చెప్పారు. అదే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. హానెస్టీ మాత్రం పోనివ్వలా. చాలా సార్లు దాన్ని ఇది చేస్తున్నది టెంప్ట్. ఎందుకంటే కొంతమంది లైక్ భజనతోనో ఇంకోలాగో కొంచెం ఎక్కువ పిఆర్ మెయింటైన్ చేస్తూ అవకాశాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. సో మనకు రావట్లేదంటే అది లేదని సరసలు నాకు క్లారిటీ వచ్చింది. పర్లేదు అయినా కూడా అది ఓకే, అది నేను చేయలేను. స్వతహాగా చెయ్యాలనుకున్నా కూడా స్వతహాగా నేను బయటికి వెళ్ళి తిరుగుదాం సార్, రండి సార్ ఎక్కడున్నారు సార్, కలుద్దాం సార్, రండి సార్ కూర్చొని తిందాం సార్, తాగుదాం, అది చేయలేను. నేను స్వతహాగా ఇష్టం ఉండదు. నేను చాలా నాకు నో ప్రాబ్లం, మీకు అలానే ఉండండి. మీకు వచ్చాయే మీకు వస్తాయి. అదే సార్, కలాం తల్లి ఇచ్చింది ఇక్కడ దాకా.